ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడు నైనా సర్వశక్తి మంతుడు నిన్ను ఆరాధించడానికి ఉదయకాల సమయంలో మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే వందనాలు ప్రభా. నీ సన్నిధిని మాతో ఉంచండి. నీ గొప్పతనాన్ని, నీ శక్తిని ప్రభా వర్ణిస్తూ నిన్ను ధ్యానించడానికి కావలసిన మీ ఆత్మను దయచేయండి ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో నైనా మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. కావలసిన మీ శక్తిని ప్రభా, మీ ఆత్మను దయచేయండి ప్రభా. ఉదయకాల సమయంలో నేను ఆరాధిస్తుండగా బలంగా ప్రభా నీ ఆత్మను దయచేయండి. కావలసిన తలంపులు దయచేయండి. కావలసిన నేను నీ మాటలు మాకు అందించండి ప్రభా. నీ మాటల చేతనే మేము బ్రతకగలము. నీ మాటలే దేవా మాకు శక్తినిచ్చేవి తండ్రి. పాటల్లో ప్రభా మరి నేను హృదయపూర్వకంగా అనుభవిస్తూ నేను ఆరాధించినట్లు మాకు సహాయపడండి ప్రభా. నేను మా జీవితాలను అంగీకరించండి. మా యొక్క ప్రతి పాపమును ప్రభా మీరు క్షమించండి. మమ్మల్ని సంపూర్ణతలోనికి తీసుకురండి. పరిశుద్ధంగా మార్చండి ప్రభా. నీకు ఇష్టమైన రీతిలో మేము మిమ్మల్ని ఆరాధించగలగాలి దేవా. మీకు ఇష్టం లేకుండా మేము ఎంత చేసినా అది వ్యర్థమే ప్రభా. నీకు ఆనందం ఇచ్చే విధంగా, నీకు సంతోషం ఇచ్చే విధంగా ప్రభా మేము నీ సన్నిధిలో ఉండనట్లు మా జీవితాలను మీరు అంగీకరించండి. మా జీవితాల్లో నీ కృపా కనికరాలను ఉంచండి. మాకు కావలసిన విరిగి నలిగిన హృదయము, తగ్గింపు, నేను వినయ భావం నీ సన్నిధిలో మేము నీ ఎదుట కనపరచడానికి సంపూర్ణంగా ప్రభా మమ్మల్ని నీ ఆధీనంలోనికి తీసుకోండి. ఆ రీతిగా ఈ సమయం అంతా ప్రభా నీకు మా ద్వారా మహిమకరంగాను, మీ ద్వారా మాకు ఆనందకరంగాను, ఆత్మీయకరంగాను చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేది లేదాని చెప్పెను ప్రియోడేసు. లోకాన శాశ్వతానందమేదియో లేదాని చెప్పెను ప్రియోడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలము శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలము శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో, నిత్య నివాసము వేదిలలోన నేత్రాలు కానను పై నిల్పొడి,
నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు ఆనను పైనిల్పొడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నాను. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి నీ రక్షకుండగు చేసే నడుపును మారని తనదు మాతనము. నీ రక్షకుండగు చేసే నడుపును మారని తనదు మాటనము. మారని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమగు పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేది లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు
పొందవలే లోకమునందు కొంతకాలమే నో శ్రమలు, కొంతకాలము ఎన్నో శ్రమలు. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ తరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పొడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పొడి. నేత్రాలు కానను పై నిల్పొడి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నిరక్షకుండదు యేసే నడుపును, మారని తనదు మాట నమ్ము. నిరక్షకుండదు యేసే నడుపును, మారని తనదు మాట నమ్ము. మారని తనదు మాట నమ్ము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై రాజిల్లోడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరరాజిల్లోడి. విధేయులై వీరాజిల్లోడి. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడెదము ప్రభు యేసుకు జై. పాడెదము ప్రభు యేసుకు జై. పాడెదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళోదము. పాడుచు సియోను వెళ్ళోదము. పాడుచు సియోను వెళ్ళోదము. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలయ్యుందురు. వారాయనకు ప్రజలయ్యుందురు.
గురు ఆనందమానంద ఆనందమే ఆనందమానంద ఆనందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది ఆదియు నేనే అంతము నేనే ఉన్నాను ఆదియు నేనే అంతము నేనై ఉన్నాను దుఃఖము లేదు మరణము లేదు దుఃఖము లేదు మరణము లేదు ఆనందమానంద ఆనందమే ఆనందానంద ఆనందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు ఎవ్వరు దానిలో లేనే లేరు ఎవ్వరు దానిలో లేనే లేరు ఆనందమానంద ఆనందమే ఆనందమానంద ఆనందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది దేవుని దాసులు ఆయనను సేవింతురు దేవుని దాసులు ఆయనను సేవింతురు ముఖ దర్శనము చేయుచు ఉందురు ముఖ దర్శనము చేయుచు ఉందురు ఆనందమానంద ఆనందమే ఆనందమానంద ఆనందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది సియోనులో గొర్రె పిల్లాయే మూలరాయి సియోనులో గొర్రె పిల్లాయే మూలరాయి సియోన్ పర్వతం మీదయు ఆయనే సియోన్ పర్వతం మీదయు ఆయనే ఆనందమానందమానందమే ఆనందానంద ఆనందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది
దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని వాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలయుందురు, వారాయనకు ప్రజలయుందురు. ఆనందమానంద ఆనందమే, ఆనంద ఆనంద ఆనందమే. నూతనం యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప శక్యము కానిదియే. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప శక్యము కానిదియే. బహుసహస్రముల సూర్యుని కంటే, బహుసహస్రముల సూర్యుని కంటే ప్రజ్వలించుచున్నది మహిమవలె నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమారుని వలె మహిమతో నిండి స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. భూరాజులందరూ మహిమా తెచ్చడి, భూరాజులందరూ మహిమా తెచ్చడి మహిమా గల నగరము ఇది. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి దగదగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు. దగదగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న నగరమునందు నీతిమంతులే సూర్యుని వలెనే, నీతిమంతులే సూర్యుని వలెనే నిత్యానిత్యముగను ప్రకాశింతురు. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము
దిగి వచ్చుచున్నది. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప శక్యము కానిది. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప శక్యము కానిది. బహు సహస్రముల సూర్యుని కంటే, బహు సహస్రముల సూర్యుని కంటే ప్రజ్వాలించుచున్నది. మహిమవలె నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. దేవుని ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 65వ కీర్తన. కీర్తనల గ్రంథము 66వ కీర్తన చదువుకుందాం. 66వ కీర్తన. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయన్ను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నేను ఆరాధించడానికి కొన్ని తలంపులు ప్రభా నీ వాక్యంలో నుంచి మాకు దయచేయండి. నీ ఆత్మలో నుంచి మాకు దయచేయండి ప్రభా. నేను ఆరాధించినట్లుగా మీ శక్తిని, మీ ప్రభావాన్ని, నీ గొప్పతనాన్ని, నీ మహిమను ప్రభా, నీ ఉండే ఆ సియోను నగరాన్ని, మహిమ కలిగిన పరలోకాన్ని ప్రభా, మహిమ దేహంతో నిండిన మీ తేజస్సుని మేము దృష్టి తెచ్చుకొని ప్రభా నీ గొప్పతనాన్ని ముందు మేము సాగిలపడి మరి నమస్కారం చేసి నిన్ను ఆరాధించినట్లుగా ఆ కృతజ్ఞత భావాన్ని మాలో కలిగించండి. అందుకు సహాయకరంగా నీ మాటలు మాకు మీరే పంచిపెట్టమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తన ఎవరు రాశారో మనకు పైన చెప్పలేదు, కానీ బహుశా దావీదు గారే రాసి ఉండొచ్చు అని అంటారు. ఎందుకంటే దీని వెనకాల, దీని తర్వాత ఆయన కీర్తనలే మనకు ఉన్నాయి కాబట్టి చెప్తూ, సర్వలోక నివాసులారా దేవుణ్ణి గూర్చి సంతోష గీతము పాడు. దేవుని గురించి సంతోష గీతం పాడమంటున్నాడు. ఎవరెవరికంటే సర్వలోక నివాసులారా, లోకంలో ఉన్న సమస్తము లేదా సర్వము
లేదా సర్వంలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా దేవుని గురించి సంతోషంగా మరి గీతాలు పాడమంటున్నాడు. సంతోష గీతాలు. కొన్ని బాధ గీతాలు ఉంటాయి, ఏడుపు గీతాలు ఉంటాయి, దుఃఖపరమైన గీతాలు, పాటలు ఉంటాయి. సంతోష గీతము ఆలపించమంటున్నాడు, పాడమంటున్నాడు. అంతేకాకుండా ఆయన నామ ప్రభావాన్ని కీర్తించమంటున్నాడు. దేవుని నామానికి ఒక ప్రభావం ఉంది. అంటే ఒక్కొక్క పేరుకి పవర్ ఉంటుంది. కొంతమంది పేరు చెప్తే ఈ లోకంలో కొంత పవర్ ఉంటుంది, కొన్ని పనులు జరుగుతాయి. ఇక్కడ ఆయన నామ ప్రభావం, ఆయన నామము అంటే పేరు, ఆయన నామాన్ని ఉన్న ప్రభావాన్ని కీర్తించమంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రభావము, దేవుని నామానికి ఉన్న ప్రభావాన్ని బట్టి ఆయన కీర్తించమంటున్నాడు. అంతేకాకుండా ఆయనకు ప్రభావాన్ని ఆరోపించి ఆయన స్తోత్రించమంటున్నాడు. ప్రభావము అంటే శక్తి లేదా పవర్. దేవుని గురించి పాడి ఆయన ప్రభావాన్ని లేదా ఆయన నామానికి ఉన్న ప్రభావాన్ని మరి ఆరోపించి ఆయన్ను స్తోత్రించమని చెప్తా ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎలాంటి మరి ప్రభావం కలిగిన వాడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన నామానికి మనము స్తుతులు చెల్లించగలగాలి. ఆయన నామానికి మనము ప్రభావాన్ని ఆరోపించగలగాలి. ఆయన నామాన్ని మనము నిత్యము కీర్తించగలగాలి. అయితే దేవుని ఎలాగూ స్తుతించవచ్చో ఇక్కడ చెప్తా ఉన్నాడు. నీ కార్యములు ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. దేవుణ్ణి ఎలా స్తుతించాలో కూడా చెప్తున్నాడు. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు. దేవుని యొక్క కార్యములంట ఎంతో భీకరమైనవి. దేవుడు చేసే పనులు చాలా భయంకరంగా ఉంటాయి, గొప్పగా ఉంటాయి. ఆయన బలాతిశయాలను బట్టి శత్రువులు సైతము లొంగి ఆయన దగ్గరకు వస్తారంట. దేవుని శక్తి, దేవుని కార్యములు ఎంతో భీకరమైనవి, ఎంతో బలమైనవి. ఆయన భీకరమైన కార్యాల్లో ఆయన బలాతిశయం, దేవుని బలము, దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. దేవుణ్ణి ఎందుకు మనం స్తుతించాలంటే ఎంత శక్తినైనా ఎంత బలాన్నైనా దాటించి మరి మనల్ని బయటికి తీసుకురాగలడు. దేవుని బలము ఎంత గొప్పది అంటే యేసుప్రభువును సిలువేసి చంపినా కూడా మరణాన్ని బలాతిశయం చేత, ఆ బలము చేత మృతుల్లో నుంచి బయటికి తెచ్చాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరికి అంత బలం ఉండదు. చంపే బలం ఉంటది కానీ చంపిన వారిని బ్రతికించే బలము, శక్తి ఉండదు. దేవునికి అలాంటి బలము ఉంది. ఆయన చంపగలడు, చంపిన వారిని బ్రతికించగలడు. ఎంతో మంది చనిపోయిన వారిని లేపి నిలబెట్టగలిగిన శక్తి ఉంది, బలం ఉంది. దేవుని పవర్ అది, దేవుని శక్తి అది, దేవుని గొప్పతనం అది. అందుకే చెప్తున్నాడు, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి శత్రువులు లొంగి నీ దగ్గరికి వస్తారు. అంటే శత్రువులు సరెండర్ అయిపోతారు. దేవుని శక్తి వినియోగించబడినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవి దేవుని కంట్రోల్లోకి రావాలి. సముద్రాన్ని గద్దిస్తే సముద్రం కంట్రోల్లోకి రావాలి. పర్వతాలను గద్దిస్తే పర్వతాలు లేకుండా పోవాలి. అగ్నిని గద్దిస్తే అగ్ని ఆరిపోవాలి. మేఘాలను గద్దిస్తే మేఘాలు ఆగిపోతాయి. వర్షాన్ని గద్దిస్తే వర్షం ఆగిపోతాయి.
దేవుని శక్తి ఎంతో గొప్పది. మరణాన్ని గద్దిస్తే మరణం ఆగిపోద్ది, రోగాన్ని గద్దిస్తే రోగం విడిచిపెట్టబడింది. ఇక్కడ మనం ఎందుకు దేవుని స్తుతించాలంటే దేవుడు ఎంతో గొప్ప శక్తి కలిగిన వాడు. అలాంటి శక్తి కలిగిన వాడు ఈరోజు మనకున్నాడు. ఆయన శక్తితో మన జీవితంలో జరిగే ప్రతిదీ కంట్రోల్ చేయగలిగిన వాడు. ఆయన శక్తితో, ఆయన బలాతిశయంతో, ఆయన యొక్క భీకరమైన కార్యాలతో మనం లేపగలిగిన వాడు, నిలబెట్టగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు, ముందుకు తీసుకెళ్ళగలిగిన వాడు. భయంకరమైన బలాతిశయం దేవునికి ఉంది. ఆ బలాతిశయానికి ఆయన శత్రువులందరూ లొంగి ఆయన దగ్గరికి వస్తారు. ఈరోజు దేవుని శక్తి చేత మన మీద ఉన్న ప్రతి భారము, మన మీద ఉన్న ప్రతి భయం, మన మీద ఉన్న ప్రతి ఓటమి, మన మీద ఉన్న ప్రతి అపజయం, మన మీద ఉన్న ప్రతి బాధ, ప్రతి దాన్ని దేవుని శక్తితో లేపగలడు, దేవుని శక్తితో మార్చగలడు, దేవుని శక్తితో విడిపించగలడు, దేవుని శక్తితో నడిపించగలడు. మనం బలహీనులు, మనకు చేత కాదు, మనం కొన్ని చేయలేం. కానీ దేవుని శక్తి ఎంతో పవర్, దేవుని శక్తి ఎంతో గొప్పది. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని శక్తిని బట్టి మనం హర్షించి, దేవుని ప్రభావాన్ని బట్టి, దేవుని బలాన్ని బట్టి, దేవుని నామానికి ఉన్న ఆ ప్రభావము, ఆ పవర్ను బట్టి ఆయనకు సంతోషంగా కీర్తనలు పాడి ఆయన స్తుతించమని ఆ రోజున్న భక్తులు మరి వాక్యంలో దేవుని గురించి రాస్తూ వచ్చారు. దేవునికి అంత శక్తి ఉంది, దేవునికి అంత పవర్ ఉంది, దేవునికి అంత ప్రభావం ఉంది అని చెప్పి ఆ రోజు భక్తులు ఆరాధిస్తూ వచ్చారు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. దేవుణ్ణి సర్వలోకము కూడా కీర్తిస్తుందంట. సర్వలోకం, ఆయన నామాన్ని సర్వలోకాన్ని లోకం కూడా కీర్తిస్తుందంట. దేవుని ఆశ్చర్య కార్యాలు చూడరండి, నరుల యందు ఆయన జరిగించే కార్యాలు చూస్తే భీకరంగా ఉన్నాయి. ఆయన భీకరుడుగా. అందులో ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను. నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు ఒక సముద్రము ఎండిన భూమిగా ఎప్పుడు మారల. నదులన్నా ఎండిపోయి ఉంటాయేమో కానీ సముద్రాలు ఎప్పుడు ఎండిపోవు. సముద్రంలో నీళ్ళు ఎప్పుడు మరి ఇంకిపోదు. కానీ దేవుడు తన ప్రజలు దాటేటప్పుడు వాళ్ళకు దారి కావాలని ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. ఎండిపోయిందంట సముద్రం. ఒక పొలములో ఎండిపోయిన భూమి ఎలా అవుతుందో సముద్రాన్ని ఎండిన భూమిగా మార్చాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా సముద్రంలో మరి దారి కలుగజేసిన వాళ్ళు కానీ, సముద్రంలో ఎండిపోయేటట్టు చేసిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఏ శక్తి, ఏ ప్రభావం కూడా సముద్రాన్ని ఎండిపోయేటట్టు చేయలేదు. సముద్రంలో ఒకవేళ బ్రిడ్జి వేయొచ్చేమో కానీ సముద్రాన్ని ఎండగొట్టి దారి ఎవరు చేయలేరు. సముద్రపు నీళ్లను తీసే పవర్ ఎవరికి లేదు. సముద్రంలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేయడానికి ఎవరికి శక్తి లేదు. కానీ ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను, జనులు కాలినడకచే నడిచారంట. సముద్రం జనులు కాలినడకచే దాన్ని దాటారు. ఈరోజు ఎంత పెద్ద సముద్రమైనా సరే దేవుడు ఎండిపోయినట్టు చేసి దాన్ని దాటించాడంట కాలినడకతో.
ఈరోజు మనకు ఎంత గొప్ప దేవుడుగా ఉన్నాడంటే, సముద్రం కంటే బలమైంది కానీ, సముద్రం కంటే లోతైంది కానీ, సముద్రం అంతా వెడల్పైంది కానీ ఈ భూమి మీద లేదు ఏది. భూమి కూడా సముద్రాల కంటే తక్కువే. 3% సముద్రాలు ఉంటే 1% భూమి. సముద్రాలే పొడవు ఎక్కువ, సముద్రాలే లోతు ఎక్కువ, సముద్రాలే ఈ భూమి మీద 3 ఆక్రమించినాయి. అలాంటి సముద్రాలనే ఎండిపోయేటట్టు చేసి దారి ఇచ్చాడు ఆయన. జనాలను దాటిచ్చాడు. కాలినడకచే సముద్రంలో నడిపిస్తూ వచ్చినాడు. ఈరోజు మన చిన్న జీవితాల్లో 60-70 ఏళ్ళ ఈ జీవితంలో దేవుడు మన జీవితంలో జరిగే ప్రతిదీ దాటించగలడు, ప్రతిదీ మరి ముందుకు తీసుకెళ్ళగలడు. సముద్రాన్నే దారి ఎండిపోయేటట్టు చేసి దారి ఇచ్చిన ఆయన. అలాంటి సముద్రం అంత భారమైన పరిస్థితులైనా, సముద్రం అంత కష్టమైన పరిస్థితులైనా, సముద్రం అంతా లోతైనవైనా, సముద్రం అంతా వెడల్పైనవైనా, ఇంకా మన వల్ల కాదు ఈ సముద్రంలో నడవడం అనుకునేంత పరిస్థితుల గుండా వెళ్ళిన దేవుడు దాన్ని ఎండిపోయినట్టు చేశాడు. దేవుడు కాలి నడక చేత నడిపించాడు. ఈరోజు ఏదైనా కావచ్చు, అవి ఎంత పెద్దవైనా కావచ్చు, దేవుడు ఎండిపోయేటట్టు చేయగలడు. వాటిని అణిగిపోయేటట్టు చేయగలడు. అక్కడ మనల్ని నడిపించగలడు, అక్కడ మనల్ని ముందుకు తీసుకెళ్ళగలడు. ఎందుకంటే దేవుని శక్తి అది, దేవుని ప్రభావం అది. అందుకే చెప్తున్నాడు, ఆయన ప్రభావం ఎంతో గొప్పది, ఆయన శక్తి ఎంతో గొప్పది. ఆయన శక్తికి ఈ లోకంలో లొంగంది లేదు. ఆయన శక్తిలో భాగమైన ఒకసారి అయితే సముద్రాన్ని ఎండిపోయేటట్టు చేసి జనాలను నడిపించాడు. అక్కడ మేము ఆయన యందు సంతోషించాము. అక్కడ మేము సంతోషించాము ఆ దేవుని దగ్గర. అక్కడ మేము ఆనందించాము ఆయన చేసిన కార్యం విషయంలో అంటున్నాడు. ఈరోజు మనల్ని కూడా సంతోషపరచగలిగిన వాడు, మన సముద్రాలన్నీ కూడా తీసివేసి మనల్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన వాడు. సముద్రమంతా భారమైన, బరువైన, సముద్రమంతా కష్టమైన, సముద్రంలో ప్రయాణం అంతా ఇబ్బంది అయినా సరే దాటించగలడు. ఎందుకంటే మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు, దేవుని శక్తి అలాంటి. అప్పుడు దేవుడు కార్యం చేస్తే మనకు సంతోషం కలిగిద్ది అంట. అక్కడ వాళ్ళు కూడా సంతోషించారు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, జనములారా మా దేవుణ్ణి సన్నుతించండి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించండి. జీవ ప్రాప్తులుగా మమ్మను కలగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములను కదలనీయాడు. ఇక్కడ చెప్తున్నాడు, జనములారా మా దేవుణ్ణి కీర్తించండి, గొప్ప స్వరముతో, అంటే లౌడ్ వాయిస్ అన్నమాట, కేకలేసి దేవుని స్తుతించమంటున్నాడు. జీవ ప్రాప్తులుగా మమ్మను కలగ చేయువాడు ఆయనే, ఆయన మా పాదములను కదలనీయాడు. జీవ ప్రాప్తులుగా అంటే బ్రతకడానికి బ్రతికించేవాడు. దేవుని శక్తిలో ఇదొకటి, ఆయన మాత్రమే చేయగలిగిన దాంట్లో ఇదొకటి. ఒక వ్యక్తిని బ్రతికించడం అనేది, ఒక వ్యక్తిని బ్రతికించడము, ఊపిరితో నిలవబెట్టడం అనేది ఆయన చేయగలిగిన పని. ఈ లోకంలో డాక్టర్లు కూడా కొన్ని రోజుల సార్లు చేతులు ఎత్తేస్తాం, మా చేతుల్లో ఏం లేదు, అంతంగా దేవుడి చేతిలో అని. జీవ ప్రాప్తులుగా చేయువాడు ఆయనే, ఒక వ్యక్తి బ్రతికేటట్టు చేయువాడు ఆయనే. హీ హ్యాస్ ద ఓన్లీ పవర్. దేవునికి ఒక్కనికే ఉంది ఆ పవర్, దేవునికి ఒక్కనికే ఉంది ఆ శక్తి. ఈ కీర్తనలో కూడా మొత్తం దేవుని గొప్పతనము, దేవుని శక్తి, దేవుని ప్రభావాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన శక్తిని బట్టి అవి ఎంత పెద్ద శత్రువులైనా, సృష్టిలోనివైనా, మనుష్య రూపంలోనైనా ఆయన దగ్గరికి రావాల్సిందే. సముద్రమైనా ఎండిపోయేటట్టు చేయాల్సిందే. తర్వాత జీవ ప్రాప్తులుగా, ఒక మనిషి బ్రతకడానికి దేవుడు మాత్రమే
నిలబెట్టేవాడు, దేవుడు మాత్రమే కలగజేయువాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే మనం తినే ఆహారం కాదు, మనకున్న డబ్బులు కాదు, మనకున్న భక్తి కాదు, లేకపోతే లోకంలో మనకున్న ఏది కాదు. దేవుడు బ్రతికించాలనుకున్నాడు కాబట్టి బ్రతికించు. నిన్న ఎంతో మంది చనిపోయారు, అంతకు ముందు ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే రోజుకు కొన్ని వందల మంది, వేల మంది మరణిస్తా ఉంటారు. దేవుడు వాళ్ళ ఊపిరి తీసేస్తే వాళ్ళు జీవప్రాప్తులుగా ఉండలేరు. జీవానికి ప్రాప్తం ఉండదు, వాళ్ళకి ప్రాప్తం లేదంటారు. ఆ మాట వాడాడు, ప్రాప్తం అనే మాట వాడాడు. జీవానికి ప్రాప్తులుగా మనల్ని కలగజేయవాడు ఆయన అన్నాడు. జీవ ప్రాప్తులు, ఆ ప్రాప్తం అనేది, ఆ జీవాన్ని కలిగి ఉండడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరము. ఒక్కసారి ఊపిరిపోతే ఎంత ఏడ్చినా, ఎంత తనకలన్నా, ఎంత డబ్బులు పెట్టినా, ఎన్ని చేసినా కూడా ఒక వ్యక్తికి జీవాన్ని తేలేరు. అంత శక్తి లేదు, అంత పవర్స్ ఎవరి దగ్గర లేవు. ఈరోజు మనల్ని జీవ ప్రాప్తులుగా ఉంచినవాడు, ఉంచగలిగిన వాడు, రాబోయే రోజుల్లో కూడా ఉంచేవాడు, మన పాదాలను కదలకుండా నిలబెట్టగలిగిన వాడు. దేవునికి మాత్రమే ఇంత శక్తి ఉంది, దేవునికి మాత్రమే ఇంత పవర్ ఉంది. అందుకే వేరే జనాలకు చెప్తున్నాడు, జనములారా, జనములారా అంటే దేవుని నమ్మని వాళ్ళకు కూడా చెప్తున్నాడు, జనాల్లారా మీరు దేవునికి, మా దేవుని స్తుతించండి, మీరు వచ్చి మా దేవుని స్తుతించండి, గొప్ప స్వరంతో మా దేవుణ్ణి కీర్తించమని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు తన శక్తితో మనల్ని బ్రతికించేవాడు. దేవుడు బ్రతికించాలనుకుంటే ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ శ్రమ అయినా, ఏ మనిషి అయినా తీసివేయలేడు. ఒక వ్యక్తిని దేవుడు జీవప్రాప్తిగా, ప్రాప్తురాలుగా, ప్రాప్తుడిగా ఉంచాలని దేవుడు డిసైడ్ అయితే ఎవ్వరు జీవాన్ని తీసేయలేరు, ఏవి తీసేయలేవు. వయసు ఎటువంటి పరిస్థితులైనా తీసివేయలేవు. అందుకే యేసుప్రభు కూడా అంటాడు, మీరు నా ప్రాణాన్ని తీసేయలేరు, నేను పెడుతున్నాను, పెట్టే అధికారం నాకుంది, తిరిగి తీసుకునే అధికారం నాకుంది. ఎవరు మీరు నన్ను చంపలేరు, నేనే ఇస్తున్నా నా ప్రాణాన్ని అంటాడు. అంటే మనల్ని కూడా దేవుడు ఏది తీసేయలేడు. దేవుని పవర్ అది. మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా దేని సెలవు లేకుండా రాలదన్నాడు. మన ప్రాణము, మన జీవం పోవాలంటే దేవుని సెలవు ఉండాలి. అది ఏ పరిస్థితిలో వెళ్ళినా కూడా ప్రాణానికి మాత్రం హాని చేయలేదు. యోబు కూడా అంతే, అన్ని శ్రమలు రానిచ్చిన ప్రాణం తీసే పవర్ మాత్రం ఇయ్యలేదు. ఎందుకంటే దేవుని చేతిలోనే ఆ జీవాన్ని ఉంచగలిగిన కెపాసిటీ, తీసేయగలిగిన కెపాసిటీ ఉంది. రోజు బ్రతికున్నామంటే మనకు జీవ ప్రాప్తి ఇచ్చాడు. ఇంకో విషయం, మనం ఎందుకు దేవుని స్తుతించాలంటే, నన్ను దేవుడు జీవప్రాప్తులుగా చేసినప్పుడు ఏ శ్రమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ కన్నీళ్ళైనా, ఏ అవమానమైనా నన్ను జీవప్రాప్తులుగా ఉండకుండా తీసివేయలేదు. నా దేవుడు నన్ను జీవప్రాప్తులుగా నిలబెట్టినప్పుడు ఇంకా ఏది తీసివేయలేదు అనే ధైర్యము మనకు దేవుని బట్టి ఇచ్చాడు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు 18-19 వచనాల్లో, నా హృదయములో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతించబడునుగా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఒకవేళ నేను పాపం చేసింటే ఆయన వినకపోయేవాడేమో, ఆయన విజ్ఞాపన ఆలకించాడు, నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన తన కృపను తొలగించలేదు. 3 పదాలు చెప్తున్నాడు, నా విజ్ఞాపన ఆలకించాడు, నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన కృప తొలగించలేదు.
కృపను దేవుడు తొలగించలేదు. ఆయన దగ్గరికి వెళ్ళిన మన ప్రార్థన తోసివేయలేదు. మన విజ్ఞాపన చెవి పెట్టి ఆలకించాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక మనిషి ఏదన్నా చెప్తుంటే ఆలకించి వినేవాళ్ళు ఉండడం అనేది అది గొప్ప వరం. అలాగా దేవుడు మనం చెప్పేదంతా విజ్ఞాపన రూపంలో ఆయన ఆలకించేవాడు. మన ప్రార్థన వద్దు అని తోసివేయలేదు. అంతేకాకుండా కృప చూపించడాన్ని తొలగించలేదు. కృప చూపిస్తున్నాడు, ప్రార్థన వస్తే చేర్చుకుంటున్నాడు, మనం విజ్ఞాపన చేస్తుంటే ఆలకిస్తా ఉన్నాడు. నిజంగా ఎంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఎవరున్నారు? మనం చెప్పేదంతా విని, మనం చేసేదంతా అంగీకరించి, మనకు తన కృపను తొలగించకుండా దేవుడు మన పక్షాన ఉంటే, మనము స్తుతించకుండా, ఆయన సన్నుతించకుండా, ఆయన గొప్పతనాన్ని బట్టి కీర్తించకుండా మనం ఉండలేము. ఇప్పుడు మనుషులు విన్నా ఏం చేయలేరు. మనుషుల దగ్గర మనం మొరపెట్టినా కొంతవరకే వాళ్ళు చేయగలరు. కానీ దేవుడు వింటే ఆయన శక్తితో ఏదైనా చేయగలరు. ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు జరిగినాయో మనం బైబిల్లో అసలు చెప్పక్కర్లేదు. ప్రార్థన చేసినప్పుడు ఎన్ని కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. ప్రార్థన చేస్తే మరి సింహాల నోళ్లు మోయబడ్డాయి. ప్రార్థన చేస్తే చెరసాల బంధకాలు తెంపబడ్డాయి. ప్రార్థన చేస్తే ఎన్నో సంఖ్యలు ఓడిపడ్డాయి. ప్రార్థన చేస్తే దేవుడు చేసిన కార్యాలు అసలు మనం చెప్పగలం. ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ప్రార్థన చేస్తే కరువు వచ్చింది, ప్రార్థన చేస్తే కరువు పోయింది. ప్రార్థన 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 చేస్తే యుద్ధంలో జయం వచ్చింది. ప్రార్థన చేస్తే ప్రతిదీ దేవుడు ఎన్ని కార్యాలు జరిగించాడు. అలాగా ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన తోసివేసేవాడు కాదు, కృపను దూరం చేసేవాడు కాదు. అలాగా ఆయన మన ప్రార్థన విని, ఆయన శక్తిని మనకు చూపించి, ఆయన కార్యాలను మనకు చూపించి, మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళగలిగిన వాడు. అందుకే ఆయన స్తుతించండి, సర్వలోక నివాసులారా ఆయన్ను కీర్తించండి, ఆయన ప్రభావానికి ఆరోపించండి అని చెప్పి ఈ కీర్తన రాస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని శక్తి ఎంతో గొప్పది. మెయిన్ గా మనం దేవుని శక్తి ఎంత ప్రభావం కలిగిందంటే, దేవుని శక్తికి లోబడంది ఏదీ లేదు. శత్రువులైనా సృష్టి అయినా లొంగి ఆయన దగ్గరికి రావాల్సి ఉంది. దేవుని సృష్టికి శక్తికి సముద్రం ఎండిపోయింది. దేవుని శక్తితోనే మనం జీవాన్ని కలిగి ఉన్నాం. దేవుని శక్తితోనే మరి మన ప్రార్థనల ద్వారా మనము విజయాన్ని పొందుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ మాటలన్నీ మనం తలపోస్తూ కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అలాంటి గొప్ప దేవుడు, అందుకే ఆయన నామ ప్రభావాన్ని, ఆయన పేరును బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన మనం స్తుతించగలగాలి. ఆయన శక్తిని బట్టి మనం ఆయన స్తుతించగలగాలి. 10 నిమిషాలు ఆయన మనం ఆరాధన చేద్దాం. అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు ఈరోజు మనకి. అలాంటి మంచి దేవుడు ఉన్నాడు ఈరోజు మనకి. ఆయన శక్తిని బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి మనం స్తుతించాలి. దేవుని శక్తి ఎంతో పవర్ఫుల్. దేవుని శక్తికి లొంగందంటే ఏది లేదు. మనుషులైనా లొంగాల్సి ఉంది, తర్వాత సృష్టిలో ఉన్న ప్రతిదీ లొంగాల్సి ఉంది. దేవుని శక్తికి, ఆయన బలానికి లొంగంది ఏం లేదు. ఈరోజు మన జీవితాల్లో దేవుని శక్తి ఉన్నప్పుడు ఏదైనా చేయగలడు. దేవుని శక్తి సముద్రాన్నే ఎండేటట్టు చేసింది. ఈరోజు మన జీవితంలో అది ఏ సముద్రమైనా సరే, ఏదైతే మనకు దారి లేకుండా చేసిందో, మనల్ని ముందుకెళ్ళనేయకుండా చేసిందో, మనం వెళ్ళలేము అనుకునేటట్లు చేస్తుందో, అదే సముద్రాన్ని ఎండిప్పజేసి అదే సముద్రంలో మన అడుగులు కాలినడకలతో నడిపించగలిగిన వాడు.
జీవానికి ప్రాప్తులుగా కలగచేయువాడు ఆయనే. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, లేకపోతే మనం తినే తిండి, డబ్బులు మనకు జీవాన్ని ప్రాప్తిగా ఉండడానికి ఇవ్వవు. మనకు జీవం ఈ రోజు ఉందంటే, జీవ ప్రాప్తులుగా మనం ఉన్నాము, జీవాన్ని ప్రాప్తం పొందిన వారిలో ఉన్నాము అంటే అది దేవుడిచ్చింది. తర్వాత ఆయన మన ప్రార్థన వినేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన తోసివేసేవాడు కాదు. ప్రార్థన విని తన శక్తిని పంపించి, తన శక్తి పరలోకంలో ఆలకించి దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనము ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంత గొప్పది ప్రభా నీ శక్తి దేవా. మేము శక్తిహీనమైనప్పుడు, బలహీనమైనప్పుడు ఆ జ్ఞానము ప్రభా సరిపోదు, మా బలం సరిపోదు. ఈ చిన్న జీవితాన్ని ప్రభా ఈదడానికి మా శక్తి సరిపోదు ప్రభా. నీ శక్తి ఎంతో గొప్పది, అది మాకుంది అని, నీ శక్తితో మమ్మల్ని ఆదుకునేవాడు అని, నీ శక్తి ప్రభావాలు ఎంతో గొప్పవని, నీ నామముకు అంత పవర్ ఉందని ఈరోజు మాకు తెలియజేస్తూ ఉన్నారు ప్రభా. నీ బలాతిశయము చేత శత్రువులు లొంగి నీ యొద్దకు వస్తారు ప్రభా. ఈరోజు మమ్మల్ని బాధించే శత్రువులు ఏవైనా సరే, అవి శరీర రూపంలోనైనా, ఆత్మ రూపంలోనైనా, పరిస్థితుల రూపంలోనైనా, మరి శ్రమలు బాధల రూపంలోనైనా, పాపము రూపంలోనైనా, ఏ విధంగా శత్రువులు ఈరోజు మా మీద ఉన్నాయో ఆ శత్రువులందరినీ ప్రభా నీ బలముతో నువ్వు కంట్రోల్ చేయగలిగిన వాడవు దేవా. నీ బలాన్ని మా మీద, మా తరపున ఉంచి మా మీద ఉన్న శత్రువులన్నిటినీ లొంగజేయవాడు ప్రభా. మాతో పోరాడే శత్రువులందరినీ ఆధీనంలోనికి తీసుకోగలిగిన వాడు, కంట్రోల్లోకి తీసుకోగలిగిన వాడు ప్రభా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. దేవా, ఆ రోజునైనా ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రపంచంలో ఒకే ఒక్కసారి సముద్రాన్ని ఎండింపజేసి ఎండిన భూమిగా మార్చి ప్రభా కాలి నడక చేత నడిపించారు. సృష్టించేటప్పుడు నీళ్లను ఆరిపోయి భూమి కలుగునుగా అని చెప్పిన మీరు నీ ప్రజల కోసం మరోసారి కూడా ఎండిపోయేటట్టు చేశారు ప్రభా. ఈరోజు సముద్రం అంతా భారమైన, లోతైన, వెడల్పైన, ఎత్తైన ప్రభా, ముందుకెళ్ళనీయకుండా సముద్రం లాగా అడ్డుగా ఉండే ప్రభా ఉన్న పరిస్థితులు ఏవో ఒక్కొక్కరి జీవితంలో మరి అవి ఎంత భారంగా ఉన్నాయో నీకు తెలుసు ప్రభా. ఒక్కొక్కరి జీవితంలో ఉన్న సముద్రం ఏందో నీకు తెలుసయ్యా. సముద్రం అంతా కష్టం ఏంటో నీకు తెలుసయ్యా. సముద్రం అంతా ఇబ్బంది ఏంటో నీకు తెలుసు. సముద్రం అంతా ఒత్తిడి ఏందో నీకు తెలుసు. సముద్రం అంతా ప్రభా శ్రమలు ఏంటో నీకు తెలుసు దేవా. ఈరోజు మా సముద్రాలన్నీ ఎండిపోయి చేసి అదే సముద్రంలో మమ్మల్ని కాలినడకతో నడిపించగలిగిన వాడు, అక్కడ మాకు సంతోషాన్ని కలిగించగలిగిన వాడు ప్రభా. ఇది నీ శక్తితో జరిగేది ప్రభా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇలాంటి శక్తి కలిగిన దేవుడిగా మీరు మాకున్నందుకే వందనాలు ప్రభా. దేవామూల జీవ ప్రాప్తులుగా చేసింది నువ్వే ప్రభా. ఎంతో మంది రోగాలతో మరణించారు, యాక్సిడెంట్లలో మరణిస్తున్నారు, మంచిగా ఉండి కూడా మరణిస్తా ఉన్నారు ప్రభా. ఈ 2025 ఆగస్టు ఈ 10వ తారీఖు వరకు ఈ జీవానికి ప్రాప్తం పొంది అనుభవించడానికి నన్ను మమ్మల్ని ప్రభా సజీవుల లెక్కలో ఉంచారు. ఎంతో మందికి జీవం ప్రాప్తం లేక చిన్న వయసులోనే, పుట్టుకలోనే, యవన వయసులో ప్రభా 30-40 ఏళ్లలో ఎంతో మంది
లోకాన్ని వదిలిపెట్టారు ప్రభా. డబ్బులు కాపాడలేకపోయినాయి, ఆస్తి కాపాడలేక, మరి డాక్టర్లు కాపాడలేక, జీవ ప్రాప్తులుగా ఉండే అర్హత ఎంతో మంది కోల్పోయారు ప్రభా. ఏదో మేము మంచివారమని గొప్పవారమని కాదు, కేవలం నీ కృప చేతనే మమ్మల్ని జీవ ప్రాప్తులుగా మీరు ఉంచారు. అందును బట్టి నిండు మనసుతో నేను స్తుతిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించేవాడు దేవా. మేము చెప్తే వినగలిగడానికి మీరు మాకున్నారు దేవా. మేము చెప్పేదంతా ఆలకించడానికి మీరు మాకున్నారు. మేము చేసే ప్రార్థన వద్దు అని తోసివేయకుండా స్వీకరించడానికి మీరు మాకున్నారు. నీ కృపను తీసివేయకుండా కృపను చూపించడానికి మీరు మాకున్నారు. అందుకే మా ప్రభావ పరిస్థితుల్లో, ప్రతి ఒక్క మరి దినములో, ప్రతి ఒక్క అడుగులో ప్రభా నీ ప్రార్థన ద్వారానే మీరు వినబట్టి, మీరు అంగీకరించబట్టి, మీరు నీ కృప చూపించబట్టే, మీ శక్తితోనే మేము బ్రతకగలిగాం ప్రభా. మీరు వినకుండా, మీరు సహాయం చేయకుండా ఉంటే ఎప్పుడో ఈ లోకాన్ని మేము వదిలిపెట్టే వాళ్ళం ప్రభా. అలా మా ప్రార్థనలు వింటూ పరలోక శక్తిని, పరలోక ప్రభావాన్ని, పరలోక బలాన్ని ఎప్పుడు మాకు చూపిస్తున్నందుకే ఉన్నాను ప్రభా. ఇంత గొప్ప దేవుడు ఈరోజు మాకున్నందుకే స్తోత్రాలు. నీ శక్తితోనే మమ్మల్ని నడిపించగలిగిన వాడు, నీ శక్తితోనే బ్రతికించగలిగిన వాడు, నీ శక్తితోనే మా శత్రువులను కంట్రోల్ చేయగలిగిన వాడు, నీ శక్తితోనే ప్రార్థన విని కార్యాలు జరిగించగలిగిన వాడు. అందుకే శక్తిహీనమైన మేము ప్రభా, మా శక్తితో చేయలేనివి కూడా ప్రభా, నీ శక్తి ద్వారా చేసి ఆనందించి నేను మయంపరిచే వారిలో మేము ఉండాలని, అలా మీరు మమ్మల్ని ఉంచగలరని నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇలాంటి దేవుడు మాకున్నందుకై, ఇలాంటి దేవుని పేరు మేము కలిగి ఉన్నందుకై, అలాంటి దేవుని పేరును బట్టి మేము స్తుతించడానికి ఈరోజు మమ్మల్ని తీసుకొచ్చినందుకై వందనాలు ప్రభా. ఈ ప్రభావం గొప్పది, నీ నామానికి ఉన్న ప్రభావం గొప్పది. సర్వలోకము కూడా నేను నమస్కరించి పూజించేంత గొప్పది ప్రభా. అలాంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా మరి స్తుతించి ఆరాధించి ఈ యొక్క మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే మరి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము అరికట్టినను, వరదవలే భక్తి హీనులు లేచిన, వరదవలే భక్తి హీనులు లేచిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుతురులు మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై,
మరణపూరులు మరువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నామన వినెను తన ఆలయములో నామర వినను అదిరేను ధరణి భయకంపముచే అదిరేను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలుగించువాడవు నా చీకటిని వెలుగుగా చేయును నా జీవమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా వెలుపల చేర్చిన బలమైన దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వత పునాదులు అరకేను పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతమూల పునాదులు వనకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని తన నోటి నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లను దహించి వేసెను శత్రువులందరినీ దహించి వేసెను వైరులందరినీ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికి అపజయమేచును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపింతు కఠినుల ఎడల
వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము అనచును, గర్విష్ఠుల యొక్క గర్వము అనచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము ఎరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం. యెహోవా నా కాళ్ళను లెడికాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడికాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నింపే. రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా. యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం. యెహోవా యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్య జనులలో ధన్యత చూపుచు, అన్య జనులలో ధన్యత చూపుచు. హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా. యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం. యెహోవా కీర్తనల గ్రంథము 66వ కీర్తనం 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 66వ కీర్తనం 11వ వచనం, 11, 12 వచనాలు చదువుకుందాం. నీవు బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధిగా చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నేను నీ యొక్క బలాన్ని బట్టి ఎంతగా మా జీవితాల్లో ప్రభా నువ్వు ఎలాంటి బలమైన కార్యాలు చేయగలవో దేవా. అందుకే దావీదు గారు అంటారు, నా బలము నువ్వయ్యా, యు ఆర్ మై స్ట్రెంగ్త్ అన్నాడు ప్రభా.
దేవా, ఈరోజు మా బలము నువ్వు తండ్రి. మనుషులు మా బలము కాదు, డబ్బులు మా బలం కాదు, లోకంలో ఉన్న ఏవి మా బలం కాదు దేవా. అలాంటి బలము మీరు మాకున్నారు. యు ఆర్ మై స్ట్రెంగ్త్ ప్రభా. మా బలమును ఎప్పుడైతే మీరు మా నుంచి వెళ్ళిపోతే మేము బలహీనమైపోతాం ప్రభా. మేము బలాన్ని కోల్పోతాం దేవా, శక్తిని కోల్పోతాం దేవా. అలాంటి గొప్ప దేవుడిగా ఇప్పుడు మాకున్నందుకై వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో కొద్ది సమయం నిన్ను ఆరాధించి మరి ప్రభా ఇంతవరకు గడిపి ఉంటుండగా కొన్ని తలంపులు మరి వాక్యంలో నుంచి కూడా మీరు మాకు దయచేయమని కోరుకుంటూ మా జీవితానికి మేలుకరంగా నీ ప్రత్యక్షతలు మాకు ఉన్నట్లు మీరే సహాయపడమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తనాకారుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. నీవు మమ్మల్ని బందీ గృహంలో ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. నీవు మమ్మను బందీ గృహములో ఉంచితివి. బందీ గృహం అంటే జైలు లేదా చెరసాల. బంధించి ఒక వ్యక్తిని ఉంచే స్థలాన్ని బందీ గృహము అంటారు. అంటే మన భాషలో జైల్లో పెట్టడం అనేది, జైల్లో ఉండడం అనేది. నీవు మమ్మను బందీ గృహములో ఉంచితివి. బందీ గృహము లేదా జైలు, జైలు జీవితము దేవుడు కొంతమంది జీవితాల్లో అనుమతిస్తాడు. అందరి జీవితాల్లో కాదు. కొంతమంది జీవితాల్లో బందీ గృహంలో ఉంచబడడానికి, బందీ గృహంలో గడపడానికి, బందీ గృహాల్లో జీవించడానికి కొంతకాలం అనుమతిస్తాడు. ఆ రోజున్న భక్తులైతే వాళ్ళు నిజంగానే బందీ గృహంలో ఉన్నారు, శరీర రీతిగా బందీ గృహాన్ని అనుభవించారు, శరీర రీతిగా బందీ గృహాల్లో ఉన్నారు. ఈరోజు మనము బందీ గృహంలో ఎలా ఉంటామంటే ఎవరి ఊర్లో వాళ్ళే ఉంటారు, ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు, లేకపోతే ఎవరి స్థలాల్లో వాళ్ళే ఉంటారు. కానీ జీవితము బందీ గృహంలో ఉన్నట్టుంటది. లేకపోతే మనస్సులో ఆ చెరసాలని, ఆ బందీ గృహాన్ని అనుభవిస్తాం. కానీ బందీ గృహము పెద్ద పెద్ద భక్తులకు తప్పలేదు. బందీ గృహాన్ని అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బందీ గృహాన్ని అనుభవించడానికి కారణమైన పరిస్థితులు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి బందీ గృహంలో ఉంచబడాల్సి వచ్చింది. బందీ గృహంలో నుంచి కూడా దేవుడు సమృద్ధి కలిగిన చోటుకి వాళ్ళు నడిపించాడు. అందుకనే కొంతమంది జీవితాల్లో బందీ గృహం అనేది, జైలు జీవితం అనేది కొంతమంది జీవితాల్లో కొన్ని సంవత్సరాలు భాగమైంది, కొన్ని సంవత్సరాలు అనుభవించగలగాల్సి వచ్చింది. వేరే విశ్వాసులకు ఉండకపోవచ్చు కానీ కొంతమంది విశ్వాసులకు ఉండొచ్చు, వేరే సేవకులకు ఉండకపోవచ్చు కానీ కొంతమంది సేవకులకు ఉండొచ్చు. అందరూ బందీ గృహాన్ని అనుభవిస్తారని చెప్పట్లేదు, కానీ దేర్ ఆర్ ద ఫ్యూ పీపుల్, వాళ్ళలో కొంతమంది ఆ బందీ గృహము గుండా వెళ్లాల్సి వచ్చింది, బందీ గృహానికి తమ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. అందులో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ కారణాన్ని బట్టి బందీ గృహానికి వెళ్లాల్సి వచ్చింది. బందీ గృహంలో కూడా దేవుడు వాళ్ళను
ఎలా మారుస్తూ వచ్చాడు, లేదా ఎలా వాళ్ళకి మేలు చేస్తూ వచ్చాడో చూద్దాం. అందులో మనకు ఆది కాండంలో కనిపించిన వ్యక్తి ఎవరంటే యోసేపు. మనకు ఆది కాండం 37వ అధ్యాయానికి వస్తే, ఆది కాండం 37వ అధ్యాయానికి వస్తే 39వ అధ్యాయానికి వస్తే 20వ వచనంలో, వారు యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడే చెరసాల్లో వేయించెను, అతడక్కడ చెరసాల్లో ఉండెను. ఇక్కడ యోసేపును బంధించి రాజులు బంధించబడు చెరసాల్లో వేయించారు, అక్కడ చెరసాల్లో ఉన్నాడు. ఇక్కడ యోసేపు బంధించబడి చెరసాల్లో వేయడానికి కారణము తప్పు కాదు, పాపం చేయలే. యోసేపు బంధించబడ్డానికి ఏదో నేరం చేయలా, దొంగతనం చేయలా, హత్య చేయలా, లేకపోతే ఎవరిదన్నా దోచుకోలేదు. యోసేపు ఇక్కడ బంధించబడ్డానికి కారణం ఏంటంటే, ఆయన పనిచేసే ఇంట్లో ఉన్న ఆమె పాపం చేయమంటే నేను చెయ్యను అని పారిపోయినందుకు ఆమె వచ్చి భర్తకి వాడే నన్ను పాడు చేయడానికి వచ్చాడని చెప్పి రివర్స్ చెప్పి భర్తకు లేనిపోని మాటలని చెప్పేసరికి ఆయన కోపం వచ్చి మరి అతన్ని తీసుకెళ్లి బందీ గృహంలో వేయాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు బందీ గృహాలు మనం తప్పు చేయకపోయినా అనుభవించాల్సి వచ్చింది. అదే ఇక్కడ మనం నేర్చుకుంటుంది. కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా కూడా జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా, మన పాపం చేయకపోయినా, మనది బందీ గృహానికి వెళ్ళేంత నేరం మనలో లేకపోయినా మనం బందీ గృహాలు అనుభవించాల్సి వచ్చేది. నేను మంచివాడిని, నేనెందుకు అనుభవించాలని అనుకోవడానికి లేదు. నిజంగా బందీ గృహాన్ని అనుభవించిన భక్తులు చాలా గొప్పవాళ్ళు. బైబిల్లో యోసేపు ఎంతో గొప్పవాడు. 12 మంది శిష్యుల్లో యోసేపుకున్నంత పేరు లేదు వేరే వాళ్ళకి. దేవుడు యోసేపును ఆ బందీ గృహం నుంచి బయటికి తీసుకొచ్చి ఎంత గొప్ప చేశాడో, ఎంత గొప్పగా వాడుకున్నాడో ఎవరికి తెలియదు. అంతగా చేశాడు, అంతగా ఆశ్చర్య రీతిగా వాడుకున్నాడు. అందుకని బందీ గృహము ఒక పక్క మరో ఆశ్చర్యకరమైన జీవితం, రెండు ఒకే జీవితంలో ఉన్నాయి. ఈ లోకపరంగా కూడా కొంతమంది బందీ గృహాలు అనుభవించారు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు బందీ గృహంలో ఉండి కూడా దేశానికి ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు జైళ్లలో ఉండి కూడా మరి రాజులైన వాళ్ళు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, దేశ అధ్యక్షులైన వాళ్ళు. దేవుడు ఇక్కడ కీర్తనకారులు చెప్పింది ఏంటంటే, నువ్వు మమ్మల్ని బందీ గృహంలో ఉంచావు, మాకు నడుముల మీద భారాలు పెట్టావు, మేము నిప్పుల్లో నీళ్ళల్లో పడ్డాము, ప్రజలు మా తల మీదకి ఎక్కేటట్టు చేశావు, అయినా ఈవెందో వాటన్నిటి గుండా వెళ్ళినా సమృద్ధి కలిగిన చోటుకే వచ్చా. నిజంగా బందీ గృహం అనుభవించడం అనేది ఒక వరం. దేవుడు అందరికి అలాంటి అవకాశం ఇవ్వడు. యోసేపుకి అలాంటి అవకాశం ఇచ్చాడు. కాబట్టి బందీ గృహము కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా జైలు జీవితాన్ని అనుభవించాలి. ఇక్కడ యోసేపుకు ఏ తప్పు చేయకపోయినా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న యోసేపుకి ఏం చేశాడంటే, అయితే యెహోవా యోసేపుకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగున్నట్లు చేసి, యోసేపు కంట బందీ గృహంలో ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు విషయంలో దేవుడు కనికరం చూపించాడు, అతడు కటాక్షం పొందేటట్లు చూపించాడు. బందీ గృహంలో కూడా
బందీ గృహంలో ఉన్నా కూడా దేవుని కనికరము కటాక్షము పొందిన వ్యక్తి యోసేపు. కొన్నిసార్లు బందీ గృహాన్ని బట్టి మనం బాధపడతాం, బందీ గృహాన్ని బట్టి, చెరసాలను బట్టి, జైలు జీవితాన్ని బట్టి ఏడుస్తాం. ఈ బందీ గృహం నాకే వచ్చింది, ఎక్కడికి వెళ్ళకుండా, ఏం చేయకుండా, ఇలా ఏ విధంగా బ్రతకకుండా, ఈ చెరసాలు ఎప్పుడు, ఈ జీవితం ఎన్ని రోజులు, ఇలా అని ఒక జైల్లో బాధపడిన వ్యక్తిలాగా బాధపడుతున్నా సరే, అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు సైతము అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు, కనికరము కటాక్షం చూపించాడు. అందుకని మనం జైల్లో ఉన్నా, బయట ఉన్నా, బంధించబడి ఉన్నా, లేదా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నా, ఎక్కడ ఉన్నామనేది కాదు, దేవుని కనికరము కటాక్షం, దేవుని తోడు మనతో ఉందా లేదా. యోసేపు బందీ గృహంలో ఉన్నాడు, సంఖ్యలతో బంధించబడిన ఖైదీలున్న స్థలంలోనే ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, కానీ కనికరము కటాక్షంతో ఉన్నాడు, దేవుని తోడుతో ఉన్నాడు. అలాగే దేవుడు కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా, లేదా తప్పు మంది కాకపోయినా, కొన్ని సంవత్సరాలు ఈ బందీ గృహాన్ని అనుభవించాల్సి వచ్చింది. బందీ గృహంలో కూడా దేవుడు తన కనికరాన్ని కటాక్షాన్ని చూపి మనకు తోడుగా ఉంటాడు. ఎక్కడైతే దేవుడు తోడుగా ఉంటే అదే మన జీవితం. అది బందీ గృహమైనా, రాజగృహమైనా, బందీ గృహమైనా, లేకపోతే బందీ గృహంలో పెట్టే ఆ చిప్పకూడు భోజనమైనా, రాజ్య భోజనాలతో తినే ఆ భోజనాలైనా, బందీ గృహంలో వేసే బట్టలు వేరు, ఆ బట్టలైనా, రాజ్య వస్త్రాలైనా, బట్టలు, తిండి ఇవి కాదు మనకు ఆనందాన్ని ఇచ్చేది. బందీ గృహంలో ఉన్న దేవుడు మనతో ఉంటాడు, రాజగృహంలో ఉంటాడు. ఎక్కడ ఉన్నా దేవుడు మనతో ఉన్నాడా లేదా, దేవుని కరుణా కటాక్షం మనతో ఉందా లేదా అనేది మనకు చూసుకోవాలి. అందుకే కొన్నిసార్లు తప్పు చేయకపోయినా మనం బందీ గృహాన్ని అనుభవించాల్సి వచ్చింది. అప్పుడు దేవుని కనికరము, దేవుని కటాక్షము మన మీద ఉంటది. తర్వాత బందీ గృహాన్ని అనుభవించిన వ్యక్తుల్లో ఇంకొకళ్ళు ఉన్నారు. ఆయన ఎందుకు అనుభవించాడు, ఏ విధంగా అనుభవించాడు అనేది చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుంటే, అతడు బందీ గృహంలో తిరగలి విసరివాడు ఆయను. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరంటే సంసోన్. సంసోను బందీ గృహంలో బంధించబడిన పరిస్థితికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, అతడు చేసిన పాపం, అతడు చేసిన తప్పు, దేవుని శక్తిని కోల్పోయి బందీ గృహానికి వెళ్లాల్సిన పరిస్థితి. అంటే యోసేపుకు ఏ తప్పు చేయకపోయినా బందీ గృహానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇక్కడ సంసోను తాను చేసిన తప్పు వల్ల, తనలో ఉన్న బలహీనత వల్ల దేవుని శక్తిని కోల్పోయి వాళ్ళ చేతికి దొరికి బందీ గృహానికి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ సంసోను గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. బలమైన వాడు, న్యాయాధిపతుల్లోనే ఒక నెంబర్ 1 న్యాయాధిపతి లాగా సంసోన్ పేరే చెప్పుకుంటారు. అలాంటి ఒక వ్యక్తి బందీ గృహంలో జీవితాన్ని అనుభవించాల్సి వచ్చాడు. తన జీవితం కూడా కొంత టైము బందీ గృహంలో మరి బ్రతకాల్సి వచ్చింది. దానికి కారణము అతడు చేసిన తప్పు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సంసోన్ లాగా తప్పు చేసి జైల్లోకి వెళ్ళి ఇరుక్కునే పరిస్థితి మనమే తెచ్చుకుంటాం. అందరికి యోసేపు లాగా మంచి చేసినందుకే జైలు అనుభవించాము. కొంతమంది జీవితాల్లో సంసోన్ లాగా తప్పు చేసుకొని, మనము నిర్ణయాలు తీసుకొని, లేకపోతే మనము మన ఇష్టమైన ప్రకారం వెళ్ళి, మనము దేవునికి నచ్చని విధంగా
ఉండని వాళ్ళతో సంసోను ఉన్నట్టు ఉండి దేవుని శక్తిని కోల్పోవడానికి మనమే కారణమై బందీ గృహానికి వెళ్ళే పరిస్థితి. కొన్ని జైల్లో మనం చేసుకున్న దానికే వస్తాయి. యోసేపు లాగా అన్ని మంచి కోసం రావు. కొన్ని జైలు జీవితాలు మనం చేసుకున్న తప్పును బట్టి అనుభవించాల్సి వచ్చింది, మన నిర్ణయాలను బట్టి అనుభవించాల్సి వచ్చింది, మనం చేసుకున్న పాపాన్ని బట్టి అనుభవించాల్సి వచ్చింది, మనలో ఉన్న బలహీనతలను బట్టి అనుభవించాల్సి వచ్చింది. సంసోనులా బందీ గృహంలో ఇక్కడ సంసోను బంధించబడ్డాడు. అయితే సంతోషకరమైన విషయం ఏదైతే బందీ గృహంలో ఉండి కూడా అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాడు. ఇక్కడ సంసోను జీవితంలో కూడా బందీ గృహంలో కూడా దేవుడు క్షమాపణ ఇచ్చాడు. బందీ గృహంలో తన బలానికి కారణమైన వెంట్రుకల్ని తిరిగి మొలిపిస్తూ వచ్చాడు దేవుడు. అంటే తప్పులు చేసుకొని బందీ గృహానికి వెళ్ళిన వ్యక్తులకు కూడా దేవుడు క్షమాపణ ఇచ్చేవాడు, దేవుడు తిరిగి బలం ఇచ్చేవాడు, దేవుడు తిరిగి శక్తినిచ్చేవాడు. ఆ బందీ గృహం దాటించి సంసోను గొప్ప విజయంతో తన జీవితాన్ని ముగించేటట్టు చేసి, దేవుడు ఒక్కసారి నన్ను క్షమించు ప్రభా, వీళ్ళందరిని చంపడానికి నాకు ఒక్కసారి శక్తిని ఇవ్వమని ఆ రోజు అడిగినప్పుడు దేవుడు శక్తి ఇచ్చినప్పుడు, మరి ఆ గుడి దగ్గర అందరూ ఉన్నారు, ఆ గుడి స్తంభాలన్నిటిని ఆనుకొని వాటిని పీకినప్పుడు ఆ రోజు దాదాపు 3,000 మంది చనిపోయారు. తన జీవితంలో చంపిన వాళ్ళందరికంటే ఆ రోజు ఎక్కువ చంపగలిగాడు. అంటే దేవుడు మనం తప్పు చేసుకొని పాపం చేసుకొని బందీ గృహాన్ని అనుభవించినా కూడా మళ్ళీ క్షమించేవాడు, మళ్ళీ బలం ఇచ్చేవాడు, మళ్ళీ అంతకంటే ఎక్కువగా దేవుని కార్యాలు చేయడానికి మళ్ళీ తీసుకురాగలడు, మళ్ళీ లేపగలడు. అందుకనే కొన్నిసార్లు మనము చేసుకున్న పాపాలను బట్టి, తప్పులను బట్టి, నిర్ణయాలను బట్టి ఈ బందీ గృహాలు మనం అనుభవించినా సరే దేవుడు అక్కడ మళ్ళీ తిరిగి క్షమాపణ ఇస్తాడు, అక్కడ మళ్ళీ తిరిగి బలాన్ని ఇస్తాడు, అక్కడ మళ్ళీ తిరిగి బలముతో జీవించడానికి మనం లేపగలడు. సంసోను జీవితంలో కూడా ఈ బందీ గృహము అనుభవము ఉంది. దానికి కారణము ఆయన పాపమైనా సరే ఆ పాపంలో దేవుడు క్షమాపణ ఇచ్చి తిరిగి బలమిచ్చి తిరిగి లేపినాడు. ఈరోజు మనల్ని కూడా ఒకవేళ మన తప్పులను బట్టి మనం బందీగృహంలో ఉంటే, మనం చేసుకున్న పాపాలను బట్టి జైలు మనకు అనుభవిస్తూ ఉంటే మనల్ని కూడా లేపగలడు, మనల్ని బయటికి తీసుకురాగలడు, మనల్ని విడిపించగలడు. తర్వాత ఇంకొక వ్యక్తి, గొప్ప భక్తి, మరి దేవుని సేవకుడు, ఆయన కూడా ఈ జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆయన పేరు ఏంటంటే ఇర్మియా గారు. ఇర్మియా గారు కూడా జైల్లో ఉన్నాడు. ఇర్మియా గ్రంథము మనకు 38వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది. ఇర్మియా అలాగ చేయగా వారు ఇర్మియాను తాళ్ళతో చేదుకొని ఆ గోతులో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించాను. ఇక్కడ ఇర్మియాను కూడా జైల్లో పెట్టారు, బందీ గృహాల్లో పెట్టారు. ఇర్మియా ఎందుకు బందీ గృహానికి వెళ్ళాడంటే, చెయ్యని తప్పుకో కాదు, లేదా పాపం చేసో కాదు, దేవుని మాట కోసం, దేవుడు చెప్పినట్టు ప్రకటించిన దానికి కోసం, దేవుడు చెప్పింది రాజుకు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన దానికి బట్టి, దేవుని వాక్యం కోసం, దేవుడు ప్రకటించమన్నది ప్రకటించినందుకు బందీ గృహాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇర్మియా ఏం చేశాడంటే, మరి దేవుడు మిమ్మల్ని బబులోనుకు తీసుకెళ్తాడు, మరి దేవుని మాట వినండి, మారండి, మీరందరినీ యెరూషలేం ప్రాకారాలను, యెరూషలేం మొత్తాన్ని తగలబెట్టబోతున్నాడు, ఆయన మాట విని బబులోనికి వెళ్ళండి, బ్రతుకుతారు, ఇక్కడ ఉంటే చస్తారు అంటే ఏ రూపంలో వస్తాడని ఎగతాళి చేసి ఇర్మియాను గోతులో వేసి తర్వాత తీసుకెళ్లి బందీ గృహశాలలో వేశారు. ఇర్మియా మాటలు వినకుండా
ఇర్మియా చెప్పింది చేయకుండా, ఇర్మియా ప్రకటించింది నమ్మకుండా ఇర్మియాను బందీ గృహంలో ఉంచుతూ వచ్చినారు వాళ్ళు. సో గొప్ప గొప్ప భక్తుల జీవితంలో బందీ గృహము ఉంది, జైలు జీవితం ఉంది. ఎవరైతే మనం గొప్ప సేవకులని చెప్తున్నామో, సంసోన్ అయినా, యోసేపు అయినా, ఇర్మియా అని గొప్ప గొప్ప పేర్లు కలిగిన వీళ్ళు బందీ గృహ జీవితాన్ని అనుభవించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికోసం అనుభవించారు. ఇక్కడ ఇర్మియా దేవుడు చెప్పమన్నది చెప్పినందుకు అనుభవించాల్సి వచ్చింది. కానీ 39:14 వచ్చేసరికి మరి ఇర్మియా చెప్పినట్టు జరిగింది. అతడు వచ్చి అందరిని తీసుకెళ్లిపోయాడు. అప్పుడు ఈ బందీ గృహశాల నుంచి ఇర్మియాను బయటికి తీసుకొని వచ్చారు. అతన్ని ఇంటికి పోవడానికి మరి అవకాశం ఇచ్చాడు. కొన్ని జైళ్ళు ఎలా ఉంటాయంటే ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు, మరి దేవుడు చెప్పినది చేయమన్నందుకు కొన్ని జైళ్ళు అనుభవించాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భంలోనే మనకు యోహాన్ గారు కూడా, బాప్తిసం ఇచ్చే యోహాన్ కూడా ఒక తప్పు నువ్వు చేస్తున్నావు అని చెప్పినందుకు ఆయన కూడా బందీ గృహంలో చెరసాల్లో వేయించాడు. చచ్చిపోయేంత వరకు కూడా చెరసాల్లోనే ఉన్నాడు బాప్తిసం ఇచ్చే యోహాన్. అక్కడే ఆయన తల నరికేస్తారు. ఎందుకంటే రాజుకు నువ్వు మీ తమ్ముడి భార్యను ఉంచుకోవడం కరెక్ట్ కాదని చెప్పినందుకు ఆయన జైల్లో వేశారు. అంటే మంచి చెప్పినందుకు జైలు జీవితాన్ని అనుభవించిన వాళ్ళలో ఇర్మియా గాని, బాప్తిసం ఇచ్చే యోహాన్ గాని ఉన్నారు. ఒకళ్ళకు మంచి చెప్పినందుకు జైలు జీవితాన్ని అనుభవించాలి, ఒకళ్ళకు తప్పు అని చెప్పినందుకు జైలు జీవితాన్ని అనుభవించాలి. దేవుడు ఇలా చేయబోతున్నాడు వినండి అని చెప్పినందుకు జైలు జీవితాన్ని అనుభవించిన వాళ్ళు, దేవుని మాట ప్రకటించినందుకు జైలు జీవితాన్ని అనుభవించిన వాళ్ళు, నిజంగా అలాంటి వారిలో మనం ఉంటే నిజంగా ధన్యతే. దేవుని వాక్యం కోసం జైలు జీవితం, దేవుడు చెప్పమన్నది చెప్పినందుకు జైలు జీవితం అనుభవించడం, దేవుడు ప్రకటించమంది ప్రకటించినందుకు జైలు జీవితం అనుభవించడం, వాక్యం కోసం జైలు జీవితం అనుభవించడం, వాక్యం చేయడం కోసం దేవుని జైలు జీవితం అనుభవించడం. ఎలా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరు ఉండరు, అప్పుడు ఒంటరి అయిపోతాం, అప్పుడు జైలు జీవితమే. దేవుడు చెప్పమన్నది చెప్తే ఎవరు మనతో వినరు, మనది చెప్పినట్టు చేయరు, జైలు జీవితం. ఇర్మియా మాట ఒక్కడు నమ్మలేదు. మిమ్మల్ని తీసుకెళ్లి బబులోనుకు తీసుకెళ్తారా, మారండి వినండి అంటే ఎవరు వినలేదు. మమ్మల్ని రాడా, మమ్మల్ని తీసుకెళ్తాడా. ఈరోజు కూడా సత్యం చెప్పిన వాళ్ళు ఎంతో మంది జైలు జీవితం ఒంటరి బ్రతిగా అనుభవిస్తా ఉంటారు. దేవుడు చెప్పింది చెప్తే నమ్మే వాళ్ళు, వినేవాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళ పక్షాన నిలబడే వాళ్ళు ఉండరు. అలాగా దేవుడు చెప్పమన్నది చెప్పి, దేవుడు చెప్పంది చెప్పలేక, దేవుడు చెప్పమంది చెప్పి వాళ్ళు సంతోషపరచలేక, దేవుడు చెప్పింది చెప్పి వాళ్ళని బాధ పెట్టి, అలాగా జైలు జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు కూడా ఎన్నో ఉంటాయి. ఒకవేళ ఆ విధంగా అనుభవించిన అది కూడా ధన్యతే. దేవుని మాట ఎవరు విన్నా వినకపోయినా చెప్పాల్సింది చెప్పడం, ఎవరు లేకపోయినా జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఒంటరిగా బ్రతికినా అలా కూడా దేవుని కొరకు మనం బ్రతకొచ్చు. అందులో ఇర్మియా ఉన్నాడు. ఒక్క మాట చెప్పినందుకు జైల్లోకి వెళ్ళిన బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఉన్నాడు. ఒక తప్పు అది కరెక్ట్ కాదు అని చెప్పినందుకు తీసుకెళ్లి జైల్లో వేశారు. అంటే ఒక దేవుని మాట చెప్పినందుకు, దేవుని గురించి మంచి చెప్పినందుకు కొన్నిసార్లు మనము ఎవరు మన మాట వినకుండా మనల్ని జైల్లో పెడతారు, జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. కానీ అక్కడ నుంచి కూడా దేవుడు కొన్నిసార్లు విడిపిస్తాడు. ఇక్కడ ఇర్మియాను బయటికి తీసుకొని వచ్చాడు. తర్వాత ఇంకొక వ్యక్తి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి జైలు జీవితాన్ని అనుభవించిన భక్తులు, ఎక్కువ సమయం అనుభవించిన భక్తుడు అపోస్తలుడైన పౌలు గారు. దాదాపు 4 పత్రికలు కూడా జైల్లో నుంచే రాశాడు. కొన్ని పత్రికల్లో తన సంబోధన క్రీస్తును బట్టి ఖైదీనైనా నేను అని చెప్తాడు.
క్రీస్తు కోసం బంధించబడిన వాడను అని చెప్తాడు. మనకు ఫిలిప్పీ పత్రిక అక్కడే ఉండి రాశాడు, ఎఫెస్సి పత్రిక అక్కడే ఉండి రాశాడు. ఎఫెస్సి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు, మీ నిమిత్తము అన్యజనుల మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను. పౌలు గారి యొక్క ఖైదు జీవితం ఎందుకు అంటే సువార్త కోసం, అన్యజనుల రక్షణ కోసం ఆయన ప్రయాసపడిన దానికి జైలు జీవితం అనుభవించాడు. అన్యజనులు మరి రక్షణ కోసము జైలు జీవితాన్ని అనుభవించాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా చెప్తాడు, 13వ వచనం, ఈలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సంభవించినవి. ఇట్లా పత్రికల్లో కొన్ని పత్రికలు జైల్లో నుంచి రాశాడు, కొన్ని పత్రికలు జైల్లో ఉన్నాడు. తిమోతి కూడా చెప్తూ, తిమోతి పత్రికలు కూడా చెప్తాడు, ఒనేసిఫోరు అనే వ్యక్తి నా సంఖ్యల గురించి సిగ్గుపడకుండా శ్రద్ధగా వెతికి నాకు కనుగొని అనేక పర్యాయములు వచ్చి నన్ను ఆదరించాడు జైలుకి వచ్చి. సో పౌలు గారు జైలు జీవితాన్ని అనుభవించాడు, దాదాపు చనిపోయేంత వరకు కూడా జైలు జీవితాన్ని అనుభవించాడు. బందీ గృహంలో ఉంచబడ్డాడు, కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంచబడ్డాడు. జైల్లో ఒకసారి అయితే పోలీసులు కొట్టబడ్డారు. తర్వాత జీవితంలో యూదుల చేత మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వచ్చింది, ఇంకా బయటికి రాలేదని చెప్తారు చరిత్రకారులు. ఆయన తలను అట్లాగే నరికేస్తారని చెప్తారు. పౌలు గారు మెయిన్ గా దేవుని సువార్త కోసం, సువార్త అంటే ఏంటంటే అన్యజనుల రక్షణ, అన్యజనులు కూడా దేవుళ్ళలోకి రావాలి, అన్యజనులు కూడా ఇశ్రాయేల్ ప్రజలతో సమానమే, అన్యజనులకు కూడా దేవుడు వాగ్దానం నిబంధనలు ఉన్నాయి, అన్యజనులు కూడా తన ప్రజలైన ఇశ్రాయేల్తో పాటు సమాన వారసులు అనే ఈ స్టాండ్ కోసం పోరాడి అన్యజనుల రక్షణ కోసము యూదులైన సొంత జనుల చేత పట్టబడి జైలుకి వెళ్ళి చివరికి చంపబడ్డాడు. దేవుడి కోసము, అన్యజనులైన మన రక్షణ కోసం. అందుకే పౌలు గారు అన్యజనుల కోసం ప్రయాసపడ్డాడు. అప్పుడు యూదులు ఒప్పుకునే వాళ్ళు కాదు, చంపేవాళ్ళు. క్రీస్తు నమ్మితే ఒప్పుకునే వాళ్ళు కాదు, సువార్తను అంగీకరిస్తే ఒప్పుకునే వాళ్ళు కాదు, అన్యజనులు మందిరంలోకి వస్తే ఒప్పుకునే వాళ్ళు కాదు, అన్యజనులు సున్నతి లేకపోతే ఒప్పుకునే వాళ్ళు కాదు. పెద్ద పోరాటాన్ని, ఒక ఇన్స్పిరేషన్ పౌలు గారు. అన్యజనులమైన ఈరోజు ఆ అన్యజనులో నువ్వు నేను ఉన్నాం. మన యూదులం కాదు, ఇశ్రాయేలు ప్రజలం కాదు, వాళ్ళతో పాటు సమానంగా మనకి ఏది లేదు. లోకమందు దేవుళ్ళు లేని వాళ్ళం, సహ పౌరులం కాదు, వాగ్దాన నిబంధనలు లేని వాళ్ళం. ఈరోజు మనము ఈ సువార్త వినగలిగామంటే పౌలు గారు సువార్త కోసం సంఖ్యలతో బంధించబడ్డాడు, అన్యజనుల కోసం సంఖ్యల్లో బంధించబడ్డాడు. బందీ గృహాన్ని కొన్ని సంవత్సరాలు అనుభవించాడు. సువార్త కోసం, అన్యజనుల రక్షణ కోసం జైలు జీవితాన్ని అనుభవించిన వ్యక్తి పౌలు గారు. ఈరోజు మనము దేవుని సువార్త కోసం, ఇతరుల రక్షణ కోసం, ఇతరుల మేలు కోసం, సత్యం కోసం నిలబడ్డాం. యేసు ప్రభు కూడా సత్యం కోసం నిలబడ్డాడు. ఆయన్ను బంధించారు, జైల్లో వేసేంత టైం లేక ఒక రోజులో చంపేశారు, అది వేరే విషయం. ఎవరైతే సత్యం కోసం నిలబడతారో, సువార్త కోసం నిలబడతారో, పౌలు గారికి యేసు ప్రభుకి సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి. యేసు ప్రభుని చంపింది అదే యూదులు, పౌలు గారిని చంపింది కూడా అదే యూదులు. ఎందుకంటే యూదుల ప్రకారం చేయట్లేదు వీళ్ళిద్దరు అని చెప్పి యేసు ప్రభుని పట్టుకున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారం చేయట్లేదని, ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదని పౌలు గారిని పట్టుకున్నారు. అన్యజనులను తీసుకొస్తున్నాడు, అన్యజనులకు సమానం చేశారని చెప్పి. అట్లాగే యేసు ప్రభువును కూడా పాపులను, సుంకరులను
తీసుకొచ్చి సమానం చేశారని చెప్పి చంపేశారు. ఒక సిద్ధాంతం కోసం, ఒక కొత్తదనం కోసం, పాపుల రక్షణ కోసం, అన్యజనుల రక్షణ కోసం బంధించబడిన వారు వీళ్ళు. అయినా కానీ పౌలు గారిని దేవుడు గొప్పగా మరి లేపాడు. మరి మహిమలో అనంత గొప్పతనం ఎవరికి ఉండకపోవచ్చు భక్తుల్లో. ఈవెన్ అపోస్తుల కంటే కూడా నేను ఎక్కువ శ్రమ పడ్డానని చెప్తాడు. యేసుప్రభువును కూడా ఆల్రెడీ లేపి బలంగా నిలబెట్టాడు. సో బందీ గృహాలన్నీ కూడా మంచిదే. ఇంత గొప్ప గొప్ప భక్తులందరూ బందీ గృహాలు అనుభవించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం అనుభవిస్తూ వచ్చారు. ఒకళ్ళు ఏ తప్పు చేయకపోయినా అనుభవించాడు యోసేపు. తప్పు చేసి సంసోను అనుభవించాడు, అక్కడ కూడా దేవుని కరుణ పొందాడు. కొంతమందికి మరి దేవుడు చెప్పింది చెప్పమని ఏదైతే చెప్పాడో అదే చెప్పాల్సి వచ్చి జైలు జీవితాన్ని అనుభవించారు. కొంతమంది లోపల పోరు అంటారు కదా, ఇంట్లో పోరే, బయట పోరు కంటే ఇంట్లో పోరు ఎక్కువ అన్నట్టు యూదులతో పోరు, దేవుని నమ్ముకున్న వాళ్ళతో పోరు అనుభవించిన వారిలో యేసు ప్రభు పౌలు గారు ఉన్నారు. అనేజనులను దేవుళ్ళలోనికి తీసుకురావడానికి, పాపులను దేవుళ్ళలోనికి తీసుకురావడానికి బంధించబడిన జైలు జీవితాన్ని అనుభవించిన వాళ్ళు పౌలు గారు. ఈరోజు ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చాడంటే, ఈరోజు అందులో మనం ఉన్నామంటే మన కోసం పౌలు గారు అనుభవించింది. ఈవెన్ ఇన్ని పత్రికలు మనం చదువుకుంటున్నామంటే పౌలు గారు కూర్చొని జైల్లో ఆయన రాసిన 4 పత్రికలు ఈరోజు మనకు ఉన్నాయి. సో జైలు జీవితం మంచిది, అదే చెప్తున్నాడు. నువ్వు మమ్మల్ని బందీ గృహంలో ఉంచుతీవి, మా నడుముల మీద భారాలు పెడితేవి, మనుషులు మా తల మీదకి ఎక్కేటట్టు చేస్తేవి, మేము నిప్పుల్లో నీళ్ళల్లో పడితిమి, అయినా గాని సమృద్ధి కలిగిన చోటికే మమ్మల్ని నడిపించాం. ఫైనల్ గా ఈరోజు దేవుడు చెప్తుంది ఒక మాట ఒకటే, జైళ్ళు మంచివే. జైలు మనకు మేలే చేసింది. జైలును దేవుడు మనకు మేలుగా మార్చగలడు. జైలు జీవితం మంచిదే, భక్తులు అనుభవించారు, మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ధన్యులం. అది యోసేపు లాగా అనుభవించిన, సంసోన్ లాగా అనుభవించిన, ఇర్మియా లాగా అనుభవించిన, పౌలు గారులు అనుభవించిన, అది ఏ విధంగా అనుభవించినా అది మంచిది. కాబట్టి మనం సంతోషించగలగాలి. దీన్ని దేవుడు మేలుకరంగా మార్చగలడు అని చెప్పి ఆ జీవితాన్ని బట్టి దాంట్లో మనము హ్యాపీగా ఉండగలగాలి. ఆ జైలు జీవితమైనా సరే మనకున్న దేవుని భక్తిని, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. కొంతమంది అదే జైల్లో చనిపోయారు, కొంతమంది అయితే బయటికి వచ్చారు. కొంతమంది ఆ జైలు జీవితం నుంచి బయటికి తీసుకురావచ్చు, లేదంటే అదే జీవితంతో జైల్లోనే తమ ప్రాణాలను ముగించబడవచ్చు. గ్యారంటీ చెప్పలేము, అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి. కాబట్టి జైలు జీవితం కొంతమందికి ఉంది. ఒకవేళ అందులో మనం ఉంటే నిజంగా ధన్యులమే. ప్రార్థన చేసుకుందాం ఈ మాటలను బట్టి. కీర్తనకారుడు చెప్పినట్టు, నువ్వు మమ్మల్ని బందీ గృహంలో ఉంచితివి. ఈరోజు దేవుడు ఏ విధంగా మనం బందీ గృహాన్ని అనుభవిస్తున్నాం, ఏ విధంగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాం, అది మంచిదే. పాపం చేసి అనుభవిస్తున్నామా, సంసోనులాగా దేవుడు క్షమిస్తాడు, తిరిగి బలం ఇచ్చే విధంగా మలిపించి లేపి నిలబెడతాడు. అన్యాయంగా అనుభవిస్తున్నామా, యోసేపు లాగా బయటికి తీసుకొస్తాడు. అన్యాయానికి మించి, అవమానానికి మించి దేవుడు పైన నిలబెట్టగలడు. ఇర్మియాలాగా వాస్తవం చెప్పినందుకు అనుభవిస్తున్నామా, ఒకరోజు అది జరిగినప్పుడు వాళ్ళకే తెలిసింది ఇర్మియా చెప్పిందే కరెక్ట్ అని. పౌలు గారి లాగా సువార్త కోసం, అన్యజనుల రక్షణ కోసం అనుభవించాల్సి వచ్చింది. అన్యజనులు రక్షించబడినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అన్యజనులు మరి దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు ఎంతో మయంపరచబడతాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. జైలు జీవితం మంచిదే, బందీ గృహాలు మంచివే. అది ఏ రూపంలో వచ్చినా, ఎందుకోసం వచ్చినా, ప్రతి దానిలో కూడా దేవుడు ఉన్నాడు. ప్రతి దానిలో కూడా దేవుడు సహాయం చేయగలడు. ప్రతి దానిలో నుంచి దేవుడు నడిపించగలడు. దాన్ని మనకు మేలుకరంగా మార్చగలడు.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నా ప్రభా తోడుగా ఉండి ఈ ఆరాధనలో సాయం చేసినందుకే వందనాలు ప్రభా. ప్రభా నీకే వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఆరాధించడానికి సహాయపడ్డావు. కొన్ని తలంపులు ప్రభా మీరు ఇచ్చినవి ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. బంది గృహము మేము అనుభవించాల్సి వచ్చింది, అది మంచిదే అని ప్రభా గుర్తు చేస్తూ వచ్చినందుకే వందనాలు ప్రభా. గొప్ప గొప్ప భక్తులు అనుభవించారయ్యా. యోసేపు అనుభవించాడు, సంసోన్ అనుభవించాడు, ఇర్మియా లాంటి గొప్ప దైవజనుడు అనుభవించాడు ప్రభా. పౌలు గారు లాంటి సేవకుడు అనుభవించాడు ప్రభా. అది ఏ రూపంలో ఎందుకు అనుభవిస్తున్నా ప్రభా, దానిలో మీరు మమ్మల్ని ప్రభా బయటికి తీసుకురాగలరు. సత్యం కోసం అనుభవించాల్సి వస్తే ఒంటరిగానైనా ప్రభా ఇర్మియాలాగా అనుభవించడానికి సహాయం చేయి. సంసోన్లాగా అనుభవిస్తే తిరిగి బలం తెచ్చుకోవడానికి బయటికి రావడానికి సహాయం చేయి. యోసేపులాగా అనుభవిస్తుంటే ప్రభా అన్యాయంగా అనుభవిస్తుంటే దాని విషయంలో కృప చూపించుతండి. పౌలు గారిలాగా సువార్త కోసం, అన్ని జనుల కోసం ప్రభా సత్యం కోసం అనుభవించాల్సి వస్తే దాని విషయంలో సహాయం చేయి ప్రభా. ఈ విధంగా ఎంత మంది సేవకులు, విశ్వాసులు ఈరోజు ఈ బందీ గృహాల్లో ఉంచబడ్డారు. వారందరి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు సహాయపడండి, మీరు కృప చూపించండి, మీరే వాళ్ళని బయటికి తీసుకురండి. ఆ బందీ గృహాలు ఏవైనా కూడా ప్రభా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. ఎవరికి ఆరాధనలో తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఆరాధించి కొన్ని తలంపులో మరి ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. సర్వత్రలోక పరిశుద్ధులందరూ ఆయా చోట్ల ఈ రోజు నిన్ను ఆరాధిస్తున్నారు. వాళ్ళతో పాటు అల్పులము పాపులమైన మేము కూడా ప్రభా ఈ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి మాకిచ్చిన కృప కొరకే వందనాలు ప్రభా. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ గొప్పతనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నీ గొప్పతనాన్ని బట్టి ప్రభా, నీ శక్తిని బట్టి నేను మహింపరుస్తా ఉన్నాను. ప్రతి మనిషి కూడా నిన్ను ఎరుగునట్లు సహాయం చేయండి. ప్రతి మనిషిని దగ్గరికి రాగలుగునట్లు సహాయం చేయండి దేవా. ప్రతి మనిషిని అంగీకరించినట్లు సహాయం చేయి దేవా. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా నీ రాజ్యంలోకి, ఆ సియోను పట్టణంలోనికి రాగలుగు. ఎంతో మంది పాపంలో ఉన్నారు ప్రభా. పాపంలో బంధించబడ్డారు, అనారోగ్యాల్లో బంధించబడ్డారు, అప్పుల్లో బంధించబడ్డారు ప్రభా, ఆర్థిక సమస్యల్లో బంధించబడ్డారు, అవమానాలతో బంధించబడ్డారు. ఈరోజు ఎవరు ఏ బంధకాలైనా బాధలతో బంధించబడ్డారు, కన్నీళ్ళతో బంధించబడ్డారు, అసమాధానాలతో బంధించబడ్డారు, వేదనలతో బంధించబడ్డారు దేవా. భవిష్యత్తు గురించి బంధించబడిన వాళ్ళు ప్రభా, తప్పులు చేసుకొని బంధించబడ్డ వాళ్ళు ఈరోజు విడుదల కలుగచేయి దేవా. ఈరోజు మీరు విడిపించగలరని మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. విడిపించండి దేవా. బంధించబడుతుంది నా జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు. ఈ ఆరాధనలు ఇంతవరకు సాయం చేసినందుకే వచ్చిన వారిని దీవించండి ప్రభు. వారికి కావాల్సిన ఆత్మీయ, ఆరోగ్య సహాయాలు దయచేయండి ప్రభు. నీ ఆశీర్వాదాన్ని, నీ కృపను ప్రతి విషయంలో ఉంచండి ప్రభు. వారం అంతా మీ సన్నిధి, మీ కృప మాకు తోడుగా ఉంచి మళ్ళీ తిరిగి నిన్ను ఆరాధించేంత వరకు ప్రభా, నీ సన్నిధిలో కలుసుకునేంత వరకు నీ సహాయాన్ని మాకు సమృద్ధిగా ఉంచమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి ఈ వారం అంతా మనకును సార్వత్రిక సకల పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.